శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఏప్రిల్ నెల ఫలితాలు ఉంటాయి అని పరిశీలించినప్పుడు చాలా అదృష్టకరమైనటువంటి స్థితి ఈ వృషభ రాశి వారికి ఏర్పడడం జరిగింది. సాధారణంగా ఒక గ్రహం లాభస్థానంలో ఉన్న ధనస్థానంలో ఉన్న ఆ నెలంతా కూడా చాలా ఆనందంగా అవసరానికి ఆ గ్రహ కారకత్వం ద్వారా ధనము వేరే విధంగా సహకారం అందుతూ మొత్తం మీద సాఫీగా సాగుతూ ఉంటుంది. అటువంటిది ఒక 5 గ్రహాలు లాభస్థానంలో ఉండడం అంటే ఒకరితో ఒకరు పోటీపడి మీకు సౌకర్యాలు కానీ సహకారాన్ని కానీ ఫైనాన్స్ సౌకర్యం కానీ అందించే విధంగా మరి 5 గ్రహాలు మీకు లాభస్థానంలో ఉండడం జరిగింది. ఎప్పుడైతే మీకు శని ఏకాదశ స్థానంలో ప్రవేశించాడో అప్పుడే మీ యొక్క జీవితంలో కొత్త మార్పు ప్రారంభం అవడం జరిగింది. కాబట్టి మరి ఈ నెల నుంచి మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా 1కి 5 రెట్లు లాభంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే చిన్న ప్రయత్నంతో ఎక్కువ ప్రతిఫలాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మారినటువంటి శని భగవానుడు రాహువుతో కలిసి సుమారుగా మే 18వ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రభావం వల్ల మీరు ఏదైనా కొత్తగా పరిశ్రమ స్థాపించాలన్నా ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టాలన్నా ఒక మీడియాకు సంబంధించింది కానీ లేదంటే ఏదైనా సినిమా ఫీల్డ్కి సంబంధించింది కానీ ఏదైనా కొత్త ప్రాజెక్టులు భారీ ప్రాజెక్టులు చేపట్టడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అటు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ మీ కమ్యూనిటీ కానీ ఇతర కమ్యూనిటీ మిత్రులు అలాగే టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా వరకు మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇది మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ప్రస్తుతం 11వ స్థానంలో షష్టాధిపతిగా వ్యవహరించడం వల్ల మీ యొక్క ఫైనాన్స్ సౌకర్యం మీరు ఏ ప్రయత్నానికన్నా ధన లాభం కోసం కానీ అలాగే ఏదన్నా బ్యాంకులో రుణం కోసం కానీ ప్రయత్నం చేస్తుంటే కంపల్సరీగా జరిగే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ భార్యకు కానీ మీ కుమార్తెకు కానీ ఒక ఉన్నత స్థితి రావడం వల్ల అది మీకు మీ కుటుంబానికి గర్వకారణంగా ఉంటుంది. అదే మీరు స్త్రీ అయి ఉంటే సొసైటీలో మీ యొక్క నేమ్ పెరుగుతుంది, అందరి చేత గుర్తింపు కలుగుతుంది. మీరు ఒక రాజకీయ రంగంలో ఉన్నా లేదంటే సేవా రంగంలో ఉన్నా కంపల్సరీగా దానికి తగిన గుర్తింపు ఒక ప్రభుత్వ పదవి లాంటిది. అలాగే ప్రభుత్వం ద్వారా మీకు కొంత హానర్ కానీ గౌరవ వేతనం కానీ లభించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీకు గతంలో ఏదైనా పదవి ఉండి అది చేయిజారిపోయి ఉంటే తిరిగి మళ్ళా సంపాదించుకునే అవకాశం ఉన్నది. అలాగే వారసత్వంగా మీకైనా నామినేటెడ్ పోస్ట్ లాంటివి రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు 100% ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడినటువంటి గ్రహస్థితి ముఖ్యంగా చతుర్థ పంచమాధిపతులైనటువంటి రవి బుధుల కలయిక ఏకాదశ స్థానంలో ఏర్పడటం వల్ల ఇది విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంది. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం బ్యాంకుల ద్వారా కానీ అలాగే మీ యొక్క పేరెంట్స్ ద్వారా కానీ మీ చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా ఆర్థిక పరంగా సంపూర్ణ సహకారం లభించే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకి ఏకాదశ స్థానంలో శుక్ర బుధ రవి గ్రహాలు కలిసాయో అది ఒక విధమైన విజయయోగం, విజయలక్ష్మి యోగం, దాంతోపాటు సరస్వతి యోగం ఏర్పడటం వల్ల ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు కానీ ముఖ్యంగా మెడికల్ సంబంధించిన విద్యలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు మీ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గతంలో మీరు ఏదైనా ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి కొంతవరకు అందులో ర్యాంకు రాకపోయి ఉంటే మళ్ళీ 2వసారి కానీ 3వసారి కానీ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో కంపల్సరీగా నిరాశ చెందకుండా ప్రయత్నం చేస్తే 100% మీరు కోరుకున్న దానికన్నా మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అదృష్టవశాత్తు మీకు రాశిలో గురుగ్రహ సంచారం వల్ల దైవబలం కూడా పెరగడం వల్ల
ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు అనుకూల స్థితి, ఇవన్నీ కూడా జాతకుడికి చాలా విజయ అవకాశాలు రావడం జరిగింది. అటు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు, విద్యార్థులకి ఉన్నత విద్యా యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీరు కొద్దిపాటి ప్రయత్నంతో, నమ్మకంతో ప్రయత్నం చేస్తే కంపల్సరిగా ఈ నెలలో 100% మీ సక్సెస్ వస్తుంది. అది అలాగే కొంతకాలం పాటు కంటిన్యూ అవుతుంది. స్వస్తి. సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే ఇప్పుడు ఈ నెలలో శనిగ్రహం మారుతూ బుధగ్రహంతో కలియడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది. విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు. అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట. బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది. విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుడిని బుధవారం రోజు గరికతో అర్చించి, వినాయకుడికి సంబంధించినటువంటి 12 నామాలు, 108 నామాలు, సంకటనాశనం గణేష్ స్తోత్రం చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది. మరి పరీక్షకాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే, మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా, అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా, ఆ గరికను కొద్దిగా మీ హాల్ టికెట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది. ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ, అలాగే వీలున్నవారు, అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి. లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది. మీరు అటు వ్యాపారస్తులు, ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా, కొద్ది గట్టి అటుకులు లాంటివి 1 కిలో తీసుకోవడం, బెల్లం గుండగా చేసి 1 కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక 3 వారాలు చేసి చూడండి, అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా చేయొచ్చు. కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర, బుధ, రవి, శని గ్రహాలని కబళించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి, అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయ దండ వేయండి, లేనివారు ఒక 4 నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. ఇవన్నీ చేయలేని వారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరీయ నామాన్ని ప్రతిరోజు 1008 సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి. అన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్వస్తి.